హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి లోనార్ లేక్ పైన ఒక న్యూస్ వచ్చింది. సో అదేంటో చూద్దాం. అలాగే G20 డిజిటల్ ఎకనామీ మినిస్టర్స్ సమ్మిట్ జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా భారత ప్రభుత్వం అంటే కంట్రీ ఆఫ్ ఒరిజిన్ను ముద్రించాలంటున్నారు. సో అదేంటో చూద్దాం. మధుబన్ పెయింటింగ్ గురించి ఒక న్యూస్ వచ్చిందండి. సో అదేంటో చూద్దాం. ఇండియా రీసెంట్గా మాల్దీవ్లో ఒక హాస్పిటల్ పెడతా ఉంటుంది. సో అదేంటో చూద్దాం. అలాగే DRDO వాళ్ళు ఒక డ్రోన్ కనిపెట్టారండి. సో అదేంటో చూద్దాం. అంటే ఫస్ట్ టైం ఇండిజినస్ టెక్నాలజీతో కనిపెట్టారు. సో అదేంటో చూద్దాం. అలాగే 3D ప్రింటింగ్తో తయారైనటువంటి ఒక ఫ్లైట్ను రష్యా టెస్ట్ చేసింది. సో అదేంటో దాని గురించి చెక్ చేద్దాం. ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, ముఖ్యమంత్రి గర్ఘర్ రేషన్ యోజన అనే ప్రోగ్రామ్. అది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమూల్తో ఒక MOU కూర్చుకుంది, దాని గురించి చూద్దాం. హర్యానా సచివాలయం అనే పోర్టల్ తీసుకొచ్చింది, అదేంటో చూద్దాం. అలాగే చైనా పాకిస్తాన్లో ఒక ప్రాజెక్టు ఆజాద్ పట్టణ అనే ప్రాజెక్టు చేయబోతుంది. సో ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. వీడియో అయిపోయేంత వరకు చూడండి. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఏంటి అని అంటే అనుకున్నాం కదా, మనం మొదటి టాపిక్ మహారాష్ట్ర మనకు తెలుసు కదండి. మహారాష్ట్రలో ఒక లోనార్ లేక్ అని ఒకటి ఉంటుందండి. లోనార్ లేక్ ఇది ఏంటి అంటే పింక్ లేక్ అని అంటారండి. దీన్ని పింక్ లేక్ అంటే ఆల్మోస్ట్ ఈ లేక్ అనేది పింకిష్ కలర్లో ఉంటుంది ఈ లేకు. సో ఈ పింకిష్ కలర్ లేకు ఈ మధ్యలో వార్తలు నిలిచింది. మనం చూసాం చాలాసార్లు ఇమేజెస్, పింక్ కలర్లో ఉన్నటువంటి ఇమేజెస్ను మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మీరు గూగుల్లో చూడండి. ఈ లేక్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మొత్తం పింక్ కలర్లో ఉంటుందండి. సో శాస్త్రజ్ఞులు దీనిపైన అంటే సైంటిస్టులు టెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ లేక్లో వాటర్ పింక్ కలర్లో ఎందుకు ఉంటాయి అనే ఉద్దేశంతో వీళ్ళు నార్మల్గా రీసెర్చ్ చేశారు. నేషనల్ నీరీ సంస్థ ఉంటుంది కదా, నీరీ సంస్థ, అలాగే అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళు వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. నీరీ అండ్ ARI అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో దీంట్లో వీళ్ళు కనుగొన్న విషయం ఏంటి అంటే, ఏదైతే లోనార్ లేక్లో ఉన్నటువంటి వాటరు పింక్ కలర్లో ఉన్నటువంటి కారణం హాలోఫిలిక్ మైక్రోబ్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. హాలో అంటే వాటరే కదా, హాలోఫిలిక్ మైక్రోబ్స్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. మైక్రోబ్స్ లేకపోతే హాలోఫిలిక్ మైక్రోబ్సే దీనికి కారణం అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే వాటర్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులే దీనికి కారణం అన్నారు. ఆ సూక్ష్మజీవి పేరేంటో ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. వీళ్ళన్నా ఏదైతే నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కారణం అంటే అక్కడున్న వేడి దృష్ట్యా అక్కడ కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది మహారాష్ట్రలో ఉన్న ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి అంటే వేరే నీటర్ ఏదైనా కూడా ఈ లేక్లో వేరే వాటర్ ఏది కలవకపోవడం, ఇందు నుంచి వాటర్ బయటికి వెళ్ళకపోవడం, ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ వచ్చి తర్వాత వాటర్ అనేది ఎటు వెళ్ళకపోవడం, అక్కడనే వాటర్ స్టాగ్నేట్ అయ్యి అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి అందులో ఉన్న NaCl యొక్క గాఢత పెరిగి దాని pH పెరిగి దాంట్లో సాల్ట్ అంటే ఉప్పు సాల్టినిటీ అనేది పెరుగుతుంది. సో దానికి మరీ ముఖ్యంగా కారణం ఏంటి అని అంటే హాలో ఆర్చి అనే ఒక మైక్రోబ్, అంటే హాలో ఆర్చి అనే ఈ సూక్ష్మజీవే కారణం అని చెప్పి శాస్త్రజ్ఞులు కనిపెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, లూనార్ లేకు అంతకుముందు న్యూస్లో వచ్చింది, మనకు తెలిసిన విషయమే. బట్ ఈ లూనార్ లేకు ఎందుకు పింక్ కలర్లో ఉంటుంది, పింక్ లేక్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ లేక్ యొక్క ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే ఈ వాటర్ ఎందుకు ఈ పింక్ కలర్లో ఉన్నాయని నీరీ సంస్థకు సంబంధించి అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన శాస్త్రవేత్తలు వాళ్ళు దీని గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. సో వాళ్ళు దీన్ని ఏమని తేల్చారు, హాలోఫిలిక్ మైక్రోబ్సే దీనికి కారణం. దట్టు హాలో ఆర్చే అనే మైక్రోబ్ వల్ల ఈ వాటర్ పింక్ కలర్లో వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టాపిక్. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా G20 సమ్మిట్ జరిగిందండి. మనకు తెలుసు G20 సమ్మిట్ ఇప్పుడు సభ్యదేశం ఎవరండి G20లో? సౌదీ అరేబియా కదా. సో సౌదీ అరేబియా ఇప్పుడు G20 ప్రెసిడెంట్గా ఉంది. సో దీని సమ్మిట్ ఇప్పుడు జరుగుతుందండి. సో ఈ సమ్మిట్లో భాగంగా ఇంతకుముందు G20 డిజిటల్ ఎకానమీ సమ్మిట్ అండి, డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్ సమ్మిట్. సో ఈ సమ్మిట్ జరిగింది. ఇంతకుముందు G20 గుర్తుపెట్టుకోండి, G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంకర్స్ సమ్మిట్ జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, FM అని రాశాను. ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంకర్స్ సమ్మిట్ G20 జరిగింది. సో ఇప్పుడు G20 ఏ సమ్మిట్ జరిగినా కూడా అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి దేశం ఏంటి?
సౌదీ అరేబియా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఈ మీటింగ్ డిజిటల్ ఎకానమీ మినిస్టర్స్ సమ్మిట్ జరిగింది వర్చువల్గా. సో ఈ మీటింగ్ యొక్క ప్రస్తావన ఏంటి అని అంటే నార్మల్గా గుర్తుపెట్టుకోండి. దీని ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే డిజిటల్ ఎకానమీ వైపు, అంటే డిజిటల్ ఎకానమీ అంటే డిజిటల్ వైపు ప్రపంచం ఎలా మళ్లించాలి, ఇప్పుడు దట్టు COVID-19 నేపథ్యంలో ప్రజలకు సేవలను ఎలా చేయాలి అనే దానిపైన ఇక్కడ వీళ్ళు చర్చ జరిగింది. సో దానిపైన మన ఇండియా వాళ్ళు కూడా దీన్ని మన ఇండియా వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఉండి వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. దాంట్లో ఆరోగ్య సేతు అనే యాప్ ఉంది కదా, అంటే డిజిటల్ రంగంలో కదా, అంటే COVID-19 గురించి వివిధ అప్డేట్స్ ఆరోగ్య సేతు ద్వారా ఇస్తున్నారు కదా. అలాగే దీని గురించి చెప్పారు DBT అని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఎవరైతే ఇప్పుడు నార్మల్గా డైరెక్ట్ బెనిఫిట్ పెన్షన్లు కావచ్చు వివిధ రకాలైన డిజిటల్లోనే ఇస్తున్నారు కదా. సో దాని గురించి కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. అది అలాగే వివిధ రకాల సేవల గురించి వీళ్ళు మన ఇండియా ప్రభుత్వం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇది దీని గురించి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2019 ఇప్పుడు వీళ్ళు డాటా పైన డిజిటల్ పైన అన్నారు కాబట్టి డిజిటల్ రంగము అని అంటే నార్మల్గా ఇప్పుడు డాటా ప్రొటెక్షన్ అనేది మొన్న మనం చూసాం. బ్లాక్ రాక్ మాల్వేర్, ఇది కొత్తగా బ్యాంకింగ్ అండ్ కమ్యూనికేషన్స్ వివిధ రకాల యాప్స్ని టార్గెట్ చేసి వాటిని దాంట్లో డాటాను తీసుకుంటుంది అని చెప్పి, అలాగే యాంటీవైరస్ను కూడా పనిచేయకుండా చేసిందని మనం మొన్న చెప్పుకున్నాం. సో ఇప్పుడు 2019లో ఏం చేశారంటే పర్సనల్ డాటా ప్రొటెక్షన్, గుర్తుపెట్టుకోండి, పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్ అని భారత ప్రభుత్వం ఈ బిల్లు పెట్టింది. ఇంకా యాక్ట్ కాలేదు ఇది. పర్సనల్ డాటా ప్రొటెక్షన్ అంటే డాటా ప్రొటెక్షన్ గురించి కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పి G20 సమ్మిట్లో మన భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంకర్స్ సమ్మిట్ కూడా జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నామండి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నిన్న మనం చెప్పుకున్నాం. సో ఇది 2019 ఆగస్ట్ 9న ఇది యాక్ట్గా మారింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం నిన్న చెప్పుకున్నాం. CPA అని రాశాను, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. అంతకుముందు 1986లో దీన్ని July 6 మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను ఎవరైనా మళ్ళీ ఫస్ట్ టైం చూస్తే. 8th July 6 లోక్సభలో పెట్టిండ్రు. 8th నార్మల్గా July 6 దీన్ని పెట్టారు. July 30న ఇది లోక్సభలో ఆమోదం పొందింది. August 6న రాజ్యసభలో పెట్టారు. 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీని మీద సంతకం పెడితే ఇది యాక్ట్గా మారింది. మనం చెప్పాం దీన్ని, ఓకే. బట్ ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నార్మల్గా ఇప్పుడు డిస్ప్లే ఒరిజిన్ ఆఫ్ కంట్రీ, అంటే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ను ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి అనే ఒక పిల్ వేయడం జరిగిందండి. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అంటే ఇప్పుడు ఏ దేశం యొక్క ప్రోడక్టో అది ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి అని ఒక పిల్ వేయడంతో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించే కదా నార్మల్గా. సో ఒకరు వేయడంతో దీన్ని ఖచ్చితంగా ఇక నుంచి వెయ్యాలి అని చెప్పి భారత ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ను ఖచ్చితంగా పెట్టాలి. ఎందులో కామర్స్ సైట్ అయినా ఏదైనా ఇక నుంచి ఏ సైట్ అయినప్పటికీ కూడా వాళ్ళు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టారు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి GEM, ఇప్పుడు నార్మల్గా ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇవన్నీ కామర్స్ సైట్స్ కదా. గవర్నమెంట్కి సంబంధించిన ఒక సైట్ ఉంది GEM, అంటే గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్. దీన్ని GEM అంటారు. అంటే ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకే గూటికి తీసుకొచ్చి వాళ్ళకు అమ్ముకునే ప్లాట్ఫామ్, అంటే వాళ్ళకు వ్యాపారం చేసుకునే ఒక ప్లాట్ఫామ్ను అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అంటే దేశీయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ సదుపాయాలను కల్పించేందుకు ఆన్లైన్ సదుపాయాలను జస్ట్ లైక్ కామర్స్ సైట్ దట్ ఈస్ డెవలప్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ అనమాట. ఇదే GEM సంవాద్ అంటారు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది కంట్రీ ఆఫ్ ఆరిజిన్ గురించి రీసెంట్గా వచ్చిన ఒక విషయం గురించి. అలాగే ఇంకొక విషయం వచ్చిందండి మన ఇండియన్ మధుబన్ పెయింటింగ్స్ అని ఒక రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ మధుబన్ పెయింటింగ్స్ యొక్క ఏంటి అని అంటే నార్మల్గా గుర్తుపెట్టుకోండి, మధుబన్ ఈ పెయింటింగ్స్ బీహార్కి సంబంధించిన పెయింటింగ్స్ మనకు తెలుసు. దీని యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా మధుబన్ పెయింటింగ్స్ ఏం చేస్తారండి వీళ్ళు వివిధ రకాల క్లాత్స్, ఈ క్లాత్స్ పైన వీళ్ళు లార్డ్ కృష్ణ, రాముడు, మన ఎవరైతే దేవులకు సంబంధించిన బొమ్మలతో వీళ్ళు వాటిని అలంకరించి అందంగా అలంకరిస్తే తీసుకొస్తారు క్లాత్స్. సో అదే మధుబన్ పెయింటింగ్స్. దీనికి నార్మల్గా బీహార్ ఫేమస్. ఇది GI కూడా పొందింది, గ్లోబల్ జియోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ కూడా ఇది మధుబన్ పెయింటింగ్స్ పొందడం జరిగింది. సో దీని ప్రస్తావన మొన్న COVID-19 నేపథ్యంలో వీళ్ళు మాస్కులు కూడా తయారు చేశారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది మధుబన్ పెయింటింగ్ సంబంధించి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఇంకో టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే రీసెంట్గా మనము డ్రోన్స్ అంటే DRDO వాళ్ళు
ఒక డ్రోన్స్ను తయారు చేశారండి. అంటే ఈ డ్రోన్స్ ఏంటి అంటే వరల్డ్లో ప్రస్తుతానికి లైటెస్ట్ డ్రోన్ అన్నమాట ఇది. సో ఈ డ్రోన్ను మన డిఆర్డిఓ వాళ్ళు తీసుకురావడం జరిగింది. లైటెస్ట్ డ్రోన్ అన్నమాట ఇది ప్రపంచంలో ప్రస్తుతానికి. సో ఈ డ్రోను డిఆర్డిఓ వాళ్ళు తీసుకొచ్చారు. సో దట్టు ఏంటంటే మోస్ట్ అజైల్ అండ్ మోస్ట్ లైటెస్ట్ వరల్డ్లో ఫస్ట్ మోస్ట్ అజైల్ అండ్ లైటెస్ట్ డ్రోన్ విచ్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డిఆర్డిఓ. అంటే డిఆర్డిఓ వాళ్ళు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఇప్పుడు చైనాకు ఇండియాకు మనకు లడాక్ తెలుసు, అక్కడ గల్వాన్ లోయ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని. సో ఈ చైనా బార్డర్ ఏదైతే ఉందో ఇండియాకు చైనాకు మధ్యలో ఆ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని ఈ డ్రోన్స్ల సహాయంతో ఎప్పటికప్పుడు ప్యాట్రోలింగ్ చేసేందుకు ఈ డ్రోన్స్ ఉపయోగపడతాయని చెప్పి డిఆర్డిఓ వాళ్ళు, ఇది కూడా రక్షణ సంస్థనే కదా, సో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చైనా బార్డర్ కోసం ప్రత్యేకించి చైనా బార్డర్ను ఎప్పటికప్పుడు ప్యాట్రోలింగ్ చేయడం కోసం డిజైన్ చేసినటువంటి ఒక లైటెస్ట్ డ్రోను. దాని పేరు ఏం పేరు అంటే భారత్. వీళ్ళు పెట్టిన పేరు ఈ లైటెస్ట్ వరల్డ్స్ మోస్ట్ అంటే ఫస్ట్ అండ్ లైటెస్ట్ డ్రోన్ పేరు ఏం పేరు అండి? భారత్. దీని పేరు గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ భారత్, దీన్ని డిఆర్డిఓ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇది దీని గురించి. అలాగే ఇదే డిఆర్డిఓ గురించి ఇంకొక టాపిక్ ఉందండి. ఇంకొక టాపిక్ ఏంటి అంటే డిఆర్డిఓ వాళ్ళు రీసెంట్గా బాలాసోర్ ఉంటుంది కదా, బాలాసోర్ ఎక్కడండి? ఇది బాలాసోర్ ఒడిశాలో. సో వీళ్ళు ఇక్కడ ఒడిశాలో ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను వీళ్ళు నార్మల్గా దాన్ని పరీక్షించడం జరిగింది, టెస్ట్ చేశారు. సో ఏంటి ఇది? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో దీన్ని వీళ్ళు టెస్ట్ చేశారు ఈ మిసైల్ను ఎక్కడ? బాలాసోర్లో. దాని పేరు ఏం పేరు అంటే ధ్రువ్ వస్త్ర. వీళ్ళు ఏదైతే దాన్ని పెట్టారో టెస్ట్ చేసినటువంటి ధ్రువ్ వస్త్ర అనే ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను వీళ్ళు పరీక్షించారు. సో అది సక్సెస్ అయింది. ఇదేంటి అని అంటే అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అనే నినాదంతో పనిచేస్తుంది. ఇది ఏదైతే ఇప్పుడు యాంటీ ట్యాంక్ అంటున్నాం కదా, మనకు వ్యతిరేకంగా ఏవైనా మిసైల్స్ ఉన్నాయనుకో అవి ధ్వంసం చేసేటువంటి ఒక క్షిపణి వ్యవస్థ ఇది. ఇప్పుడు నార్మల్గా దీన్ని మనం స్టార్ట్ చేస్తాం అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అనే వ్యవస్థతో పనిచేస్తుంది. అంటే మనం ఫైర్ చేసినాం అంటే ఫర్గెట్ అయిపోవచ్చు, అంటే మర్చిపోవచ్చు ఇక, ఎందుకంటే దాని పని చేస్తూ ఉంటుంది. సో అది దీని ఇన్నర్ మీనింగ్ ఇక్కడ, ఫైర్ అండ్ ఫర్గెట్ అనే నినాదంతో పనిచేస్తుంది. అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు దీన్ని వన్స్ మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దాని పని దాని చేస్తుంది. సో దాని పేరు ఏం పేరండి? ధ్రువ్ వస్త్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అప్ టు 7 కిలోమీటర్స్ వరకు టార్గెట్స్ను ఖచ్చితంగా చేస్తుంది. సో ఛేదిస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం డిఆర్డిఓకి సంబంధించి 2 చూసుకున్నాం కదా, సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ రష్యా. ఇప్పుడు నార్మల్గా డ్రోన్స్ గురించి ఒక విషయం వచ్చిందండి. డిఆర్డిఓ డ్రోన్ పెట్టింది కదా, భారత్ డ్రోను. దీని మహారాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్స్ని ఇన్స్పెక్ట్ చేసేందుకు వాళ్ళు డ్రోన్ సహాయం తీసుకుంటారు. అటువంటి స్టేట్ మహారాష్ట్ర ఫస్ట్ అని చెప్పినాం. ఇప్పుడు ఫస్ట్ లైటెస్ట్ డ్రోను డిఆర్డిఓ. సో ఇది డ్రోన్స్ గురించి వచ్చింది. అలాగే రష్యా ఒక ఏంటి అని అంటే 3D ప్రింటింగ్తో తయారు చేసినటువంటి ఫ్లైట్ అంటే ఏరోప్లేన్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేయడం జరిగిందండి. సో విజయవంతంగా టెస్ట్ చేశారు దీన్ని. సో ఇలా చేసినటువంటి ఫస్ట్ కంట్రీ రష్యా నిలిచిందనమాట. అంటే 3D ప్రింటింగ్తో తయారు చేసినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసినటువంటి మొదటి దేశంగా రష్యా నిలవడం జరిగింది. సో అది కూడా ఒకసారి గమనించండి. దీని పేరు ఏం పేరు అంటే MGTD-20 ఈ ఫ్లైట్ పేరు. సో ఇది ఏంటి అంటే నార్మల్గా చెప్పాను కదా, గ్యాస్ టర్బైన్ ఇంజన్ అనమాట. అంటే గ్యాస్ టర్బైన్ ఇంజన్తో పనిచేసేటువంటి ఒక ఫ్లైట్ MGTD-20 గ్యాస్ టర్బైన్ ఇంజన్తో పనిచేసేటువంటి 3D ప్రింటింగ్ ఫ్లైట్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసినటువంటి మొదటి దేశం వరల్డ్లో రష్యా. అంతకుముందు వీళ్ళు హెలికాప్టర్ను కూడా వీళ్ళు టెస్ట్ చేయడం జరిగిందండి ఇదే టెక్నాలజీతో. ఇప్పుడు ఫ్లైట్ని కూడా టెస్ట్ చేశారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3D ప్రింటింగ్ అనే వర్డ్ ఇక్కడ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఏంటంటే నార్మల్గా 3D మనకు తెలుసు. 3D ప్రింటింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా CAD ఉంటుంది, కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్. సో ఈ CAD ద్వారా ఇప్పుడు మనం ఏదో ఒక దాన్ని మనం ముద్రించాలనుకుంటున్నాం సపోజ్. దాన్ని మనం CAD కంప్యూటర్లో దాన్ని డిజైన్ చేస్తాం. డిజైన్ చేసిన తర్వాత ఆ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్ ఇస్తే డైరెక్ట్ ఇది దాని పార్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది ఆల్మోస్ట్ ఆ డిజైన్ కంప్లీట్ చేస్తుంది. అదే 3D ప్రింటింగ్
అన్నమాట. ఏ వస్తువులైనా కూడా 3D ప్రింటింగ్తో తయారు చేస్తారు. సో ఇప్పుడు 3D ప్రింటింగ్ అన్ని ఇండస్ట్రీస్లో వచ్చినాయండి. క్లాతింగ్లో కావచ్చు, ఎవ్రీథింగ్, మెషినరీస్కు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇప్పుడు ఏరోస్పేస్లో కూడా వచ్చింది కదా, ఇప్పుడు ఇది అదే కదా. సో అన్ని ఇండస్ట్రీస్ దీని అప్లికేషన్స్ ఉన్నాయి 3D ప్రింటింగ్కి సంబంధించి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా చైనా ఏంటంటే, ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కదా. సో చైనా ఇంకొకటి ఇంటర్నేషనల్ విషయం ఏంటి అని అంటే, చైనా పాకిస్తాన్లో ఒక హైడల్ పవర్ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతుంది. అదేంటో చూద్దాం. ఆజాద్ పట్టణ్ అని ఉంటుందండి, ఆజాద్ పట్టణ్. ఈ ఆజాద్ పట్టణ్ అనేది జీలం నది దగ్గర ఉంటుంది, జీలం నది ఒడ్డున. దీనిపైన ఒక హైడల్ ప్రాజెక్ట్ను ఎవరు, చైనా వాళ్ళు నిర్మించబోతున్నారు. ఇది 700 మెగావాట్స్ సామర్థ్యం కలిగినటువంటి ఈ హైడల్ ప్రాజెక్ట్ను చైనా వాళ్ళు ఎక్కడ అండి, ఇది POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అండ్ గిల్గిస్తాన్ బార్డర్స్లో, గిల్గిస్తాన్. సో ఇక్కడ దీన్ని నిర్మించబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ, చైనాలో. ఇది కూడా నార్మల్గా మనకు తెలుసు కదా, సిపెక్ అంటే ఏంటండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఎకో అని రాశాను, కారిడార్ అని దీని ఉంటుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దాదాపుగా చాలా పెద్ద అమౌంట్లో చైనా పాకిస్తాన్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే సిపెక్. ఈ సిపెక్ ప్రోగ్రామ్ OBORలో భాగంగా అమలు చేస్తారు వీళ్ళు. OBOR అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ అనేది ఒక, ఈ ప్రాజెక్ట్లో భాగంగానే సిపెక్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈ సిపెక్లో భాగంగా ఇప్పుడు ఆజాద్ పట్టణ్ అనే దాన్ని వీళ్ళు అక్కడ బిల్డ్ చేయబోతున్నారు, ఈ ప్రాజెక్టు. సో ఇది కూడా రీసెంట్గా వార్తల్లో నిలిచింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిపెక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. సో 700 మెగావాట్స్ పవర్ సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్ట్ను చైనా ఏర్పాటు చేయబోతుంది. సిపెక్ OBOR, ఇది గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్. సో ఇది చైనా పాకిస్తాన్ మధ్యలో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్టే సిపెక్ OBOR. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా నార్మల్గా ఇప్పుడు ఒక ITUC అని ఒక సంస్థ ఉంటుందండి. ఈ సంస్థ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఏంటో చూద్దాం. ఆ రిపోర్టు ఏంటి అని అంటే, మన రైట్స్ ఉంటాయి కదా, వీళ్ళ వర్కర్స్ రైట్స్. ITUC అని అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కన్ఫెడరేషన్ అనే సంస్థ రీసెంట్గా ఇండియాకు సంబంధించి, అంటే వివిధ దేశాలకు సంబంధించి 2020 ఒక ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. ఇండెక్స్ పేరు ఏంటి అని అంటే, లేబర్ రైట్స్ గురించి, వీళ్ళు ఇంటర్నేషనల్ లేబర్ రైట్స్ గురించి ఒక ఇండెక్స్ ఇచ్చారు. ఈ ఇండెక్స్లో భాగంగా వరస్ట్ 10లో మన ఇండియా నిలిచడం జరిగింది. అంటే అక్కడ ఎవరైతే లేబర్ ఉన్నారో ఆ లేబర్స్కి రైట్స్ అనేదే ఉండదు, నో రైట్స్ ఫర్ లేబర్స్ అనే, అంటే వరస్ట్ కంట్రీస్ అంటే మళ్ళీ అటువంటి కంట్రీస్. ఎందుకంటే వరస్ట్ 10 కంట్రీస్లో ఇండియా ఉండేది. అంటే ఈ కంట్రీస్ ఏంటంటే ఇక్కడ లేబర్స్కి లేకపోతే కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు హక్కులు అనేదే ఉండదు, నో రైట్స్ టు లేబర్స్ అనే కంట్రీస్ వరస్ట్ 10లో మన ఇండియా ఉంది. దీంతోపాటు బ్రెజిల్, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, టర్కీ, జింబాబ్వే, ఇలా దేశాలు ఉన్నాయి కొన్ని. సో ఆ 10 దేశాల్లో మన ఇండియా కూడా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ITUCలో మన ఇండియా వరస్ట్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఒక 3 కంపెనీల గురించి, అంటే 3 సంస్థల గురించి వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏమని చెప్తుంది, ఈ రిపోర్ట్ ఎందులో నిలిచింది అనేది ఇక్కడ నార్మల్. ఈ రిపోర్ట్ యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఎవరైతే ప్రజలు లేబర్స్ ఉన్నారో వాళ్ళకు వాక్ స్వేచ్ఛ లేకపోవడం, అలాగే వాళ్ళు ఏదైనా పోరాటాలు చేస్తే చేయనీయకపోవడం, వాళ్ళకు సొంతంగా అంటే వాళ్ళకి కావాల్సిన హక్కుల్ని సాధించుకోలేకపోవడం, వాళ్ళ శాలరీస్కి సంబంధించి వివిధ ఏవైతే గ్రీవెన్స్లు ఉంటాయో వాళ్ళు అందుబాటులో లేకపోవడం, అంటే కార్మికులకు సంబంధించినటువంటి ఏ విషయమైన స్వేచ్ఛను లేకపోవడం, వాళ్ళని అణగదొక్కడం లాంటివి ఉన్నటువంటి దేశాలలో ఇవి వరస్ట్ 10 అనమాట. అందుకే ఇవి వరస్ట్ 10లో దిగాయి. సో దీంట్లో స్వీడన్ టాప్లో ఉంది, అది ఓకే. బట్ ఇవి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు వీటికి ఇట్లా చేయడం వల్ల ఇవి వరస్ట్ 10లో నిలిచాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన ఈ 3 ఇప్పుడు దీంట్లో 3 సంస్థలు ఇండియాకి సంబంధించి ప్రస్తావన వచ్చింది ఆల్రెడీ. సో అది ఇంపార్టెంట్. మన తెలంగాణకు సంబంధించి TSRTC, తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, TN జెన్కో అని రాశాను. అలాగే ఇదే తమిళనాడుకు సంబంధించి మదర్ ఆటోమేటివ్ కంపెనీ అని ఒకటి ఉంటుంది. సో ఆ కంపెనీ మదర్ ఆటోమేటివ్ టెక్నాలజీ అని ఉంటుంది, MATE అని అంటారు దీన్ని, తమిళనాడుకు మదర్ ఆటోమేటివ్ టెక్నాలజీ.
సో వీళ్ళు ఈ 3 సంస్థలు ఇందులో ఈ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఒక్కసారి గమనించండి, ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్కి సంబంధించిన సంస్థలు. టీఎస్ఆర్టీసీ మొన్న మనం చూసాం, టీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు కదా, ఆ సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకపోవడం, అంటే ఇలాంటివి చేయడం, వాళ్ళని బెదిరింపు చర్యలకు పాల్పడడం, పీడీ యాక్ట్ అని, అలాగే వాళ్ళ హక్కుల్ని కాలరాయడం, వాళ్ళని హింసించడం, ప్రలోభాలకి లోబడేలా వాళ్ళని చేయడం, వాళ్ళని బెదిరింపు చర్యలు చేయడం, ఇలాంటి వాటితో దృష్టినే ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా ఈ లిస్ట్లో ఉంది. సో ఇది ఇంపార్టెంట్. దీంట్లో వరస్ట్ 10లో ఇండియా ఉంది. సో ఇది గమనించండి ఒకసారి. అలాగే రీసెంట్గా ఒక 3 పథకాలు ఉన్నాయండి. ఈ పథకాల గురించి కూడా ఒకసారి చూద్దాం మనం. చిన్న చిన్న పథకాలు, వివిధ రాష్ట్రాల్లో చేసినటువంటి పథకాలు ఏంటి అంటే, ఢిల్లీ ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. ఆ పథకం పేరు ఏంటో చూద్దాం. ఢిల్లీ ప్రభుత్వం ఏంటి పథకం పేరు అంటే, ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన అనే ఈ పథకం. అంటే అర్థం ఏంటి అని అంటే, ఇంటింటికి, అంటే డోర్ స్టెప్, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వమే రేషన్ ఇచ్చేటువంటి ఒక వినూత్న కార్యక్రమం. ఇది ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పథకం దీన్ని ఎందుకంటే పీడిఎస్లో భాగంగానే కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగానే ప్రజలకు దీన్ని తీసుకొచ్చారు. సో దీంతో ఇంకోటి ఏంటంటే, ఇది కూడా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో దీంట్లో భాగంగానే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటింటికి డోర్ స్టెప్లోకి రేషన్ ఇచ్చేటువంటి ఒక వినూత్న కార్యక్రమం. ఎవరు తీసుకొచ్చారు? ఢిల్లీ ప్రభుత్వం. ఇది ఒకటి. అలాగే ఇంకో పథకం ఉంది, ఏపీ ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ అమూల్ సంస్థ మనకు తెలుసు కదా, దీంతో ఒక ఎంఓయూ కూర్చుకోవడం జరిగింది. ఎందుకనంటే ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటాయి కానీ, ఈ ఎస్హెచ్జి గ్రూపులు వాళ్ళ యొక్క ఇన్కమ్ను పెంచేందుకు, వాళ్ళ కోఆపరేటివ్ అంటే వాళ్ళకు సమన్వయం కూర్చేందుకు, ఒకళ్ళకు ఎవరైతే ఈ గ్రూప్స్ ఉన్నాయో వీళ్ళ ఇన్కమ్ పెంచేందుకు వాళ్ళకు చర్యలను, స్కిల్డ్ ఇవ్వడం, వాళ్ళకు సరసమైన ధరలకు ఏదైతే వాళ్ళు మిల్క్స్ ప్రొక్యూర్ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఈ అమూల్ తీసుకోవడం వల్ల వీళ్ళు అమూల్తో కుదుర్చుకొని వీళ్ళకు ఎస్హెచ్జి గ్రూప్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి ఇది ఎంఓయూ కూర్చుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఇంకో పథకం 2. అలా ఇంకోటి ఏంటంటే, ఈ సచివాలయం అని హర్యానా తీసుకొచ్చిందండి. అంతకుముందు ఏపీ గురించి ఇప్పుడు మనం మొన్న నిష్ఠా అనే పథకం గురించి చూసాం, అంటే నిష్ఠా అనే ఒక ఆన్లైన్ గురించి. అలాగే ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020 గురించి చెప్పాను. 3 చెప్పాను ఏపీ గురించి. ఒకటి నిష్ఠా చెప్పాను, అలాగే ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ 2020. దీని యొక్క లక్ష్యం ఏంటండి? 120 GW. సో దీని గురించి చెప్పినాం. ఇప్పుడు అమూల్తో ఈ ఎంఓయూ గురించి చెప్పినాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏపీ గురించి. అలాగే ఈ సచివాలయం, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, ఈ సచివాలయం అనే ప్రోగ్రామ్ అంటే, సచివాలయం ఉద్యోగులు వాళ్ళు ఆన్లైన్లో వర్క్ చేసేందుకు, వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే వాళ్ళకు వర్చువల్గా మీటింగ్స్ చేసేందుకు, వివిధ రకాల వాళ్ళకి ఏదైతే వర్క్స్ ఉన్నాయో వాటిని కొలాబరేట్ అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేందుకు, ఆ సచివాలయం ఎంప్లాయీస్ కమ్యూనికేట్ అయ్యేందుకు తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైన పోర్టలే ఈ సచివాలయం. ఇది తీసుకొచ్చిన వాళ్ళు ఎవరండి? హర్యానా. సో ఇది గుర్తుపెట్టుకోండి, హర్యానా వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది వీళ్ళు హర్యానాలో తీసుకొచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి. ఏంటి అంటే, హర్యానా పక్కకు పంజాబ్ ఉంది కదా, ఈ పంజాబ్ వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఐఐటి రోపార్తో కలిసి ఏం తీసుకొచ్చారు వీళ్ళు అని అంటే, స్కిల్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దేనికోసం అండి? అక్కడ ఉన్నటువంటి యూత్కు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నైపుణ్యంలో శిక్షణ కల్పించి వాళ్ళలో ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చేందుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకొచ్చింది పంజాబ్. నిన్న మనము ఇదే స్కిల్ 1 crore యూత్ని స్కిల్డ్ పీపుల్గా మార్చాలని యూనిసెఫ్తో మన యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు, అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు యూనిసెఫ్తో కలిసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారని చెప్పాం, యువ. సో ఇదనమాట. ఇట్లా కంపేర్ చేసుకొని ఏదన్నా వస్తే చదవండి. సో ఇది ఈ పంజాబ్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం గురించి. సో ఇది ఈరోజు టాపిక్స్ అండి. ఈరోజు మనం కవర్ చేసిన టాపిక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టాపిక్స్ ఏంటి అని అంటే, మహారాష్ట్ర లోనార్ లేక్ అంటే పింక్ లేక్ ఉంది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసినాం. అలాగే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ను ఖచ్చితంగా ముద్రించాలనే ఒక విషయం వచ్చింది. సో దాని గురించి డిస్కస్ చేసినాం మనం. మధువన్ పెయింటింగ్ గురించి డిస్కస్ చేసినాం.
లైటెస్ట్ డ్రోను, వరల్డ్లో ఫస్ట్ లైటెస్ట్ డ్రోను మన డిఆర్డిఓ వాళ్ళు తీసుకొచ్చారు. దాని పేరు భారత్. దాని గురించి డిస్కస్ చేసినాం. రష్యా కూడా ఫస్ట్ టైం 3D ప్రింటింగ్తో తయారు చేసే ఫ్లైట్ను సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది, టెస్ట్ చేసింది. దాని గురించి డిస్కస్ చేసినాం. ఇదే అలాగే డిఆర్డిఓ వాళ్ళు యాంటీ గైడెడ్ ట్యాంక్ మిజైల్ సిస్టమ్ ధ్రువస్త్ర అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. దాన్ని డిస్కస్ చేసినాం. ఐటీయూసీ లేబర్ రైట్స్ గురించి చెప్పారు. దాని గురించి డిస్కస్ చేసినాం. చైనా ఆజాద్ పట్టణంలో 700 మెగావాట్స్ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తుంది. దాని గురించి డిస్కస్ చేసినాం. ఇండియా ఒకటి చెప్పాలండి. ఇండియా మాల్దీవ్స్కు చెప్పాను కదా, ఇండియా మాల్దీవ్స్ ఒక టాపిక్ చెప్పడం మర్చిపోయాను. ఇండియా మాల్దీవ్స్ దగ్గర ఒక చేయబోతుంది ఒకటి. ఇండియా మాల్దీవ్స్ వీళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీ హాస్పిటల్ వింగ్ అనమాట. ఎమర్జెన్సీ సర్వీస్ పాయింట్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పాయింట్ అనే దాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పాయింట్ దీన్ని తీసుకొచ్చింది ఇండియా వాళ్ళు. మాల్దీవ్స్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకొని చెప్పేటప్పుడు ఇది మర్చిపోయాను. ఇండియా ఎక్కడండి? మాల్దీవ్స్లో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పాయింట్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఈ కరోనా నేపథ్యంలో అక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీన్ని తీసుకొచ్చారు. ఇండియా అంతకుముందు ఇక్కడ అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్, అంటే ఇక్కడ మాల్దీవ్ దేశంలో అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ను మన ఇండియానే బిల్డ్ చేసింది అక్కడ. ఇదే మాల్దీవ్స్కు ఆపరేషన్ సంజీవన్ ద్వారా మన ఇండియన్స్ వీళ్ళకి ట్యాబ్లెట్స్ పంపించేశారు కదండి, అది అంతకుముందు చేశారు. అలాగే $150 మిలియన్ కరెన్సీ స్వాపింగ్ను వీళ్ళకు మాల్దీవ్స్కి మన ఇండియా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కరెన్సీ స్వాపింగ్, దట్ టు ఫారెన్ కరెన్సీ స్వాపింగ్. అంటే ఇప్పుడు మాల్దీవ్ కూడా రూఫియానే. మాల్దీవ్ రూఫియా వాళ్ళు మనకి ఇస్తే మన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ రిజర్వ్స్కి వెళ్ళి $150 మిలియన్ల వాళ్ళకి ఇచ్చారు. అదే కరెన్సీ స్వాపింగ్ అంటారు. వాళ్ళ దగ్గర మనీ తీసుకొని మన దగ్గర మనీ, అంటే వాళ్ళు ఏది కోరితే అది. ఇప్పుడు వాళ్ళు మన ఇండియన్ కరెన్సీలో అడిగితే ఇండియన్ కరెన్సీలో ఇవ్వడం, లేకపోతే ఫారిన్ కరెన్సీలో అడిగితే ఫారిన్, దట్టు అది డాలర్సా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడం. దాన్నే కరెన్సీ స్వాపింగ్ అంటారు. ఆ స్వాపింగ్నే మన మాల్దీవ్తో వీళ్ళు చేశారు. మాల్దీవ్స్కి ఇండియా మన ఇచ్చింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి చెప్పాను కదండి. ఈ టాపిక్స్ ఈరోజు ఇవి కవర్ చేసాం. మన కంటెంట్ కనుక మీకు నచ్చితే, మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ మీకు నచ్చితే దీన్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.